ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ కోనసీమ జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. కాకినాడ కోనసీమ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలు ఉంటే అందులో జనసేన 3 అసెంబ్లీ 1 పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉంది. ఇక కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ పేరు ఇప్పటికే ప్రకటించారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ లేదా తంగళ్ల ఉదయ శ్రీనివాస్ పేరు ఖరారు చేయనున్నారు. రాజోడ్ నుంచి బొంతు రాజేశ్వరరావు దేవరప్రసాద్కు సీటు దక్కే అవకాశం ఉంది. కాకినాడ పార్లమెంట్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనే ప్రచారం కూడా సాగుతోంది. కాకినాడ కోనసీమ జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. కాకినాడ కోనసీమ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలు ఉంటే అందులో జనసేన 3 అసెంబ్లీ 1 పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉంది. కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ పేరు ఇప్పటికే ప్రకటించారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ లేదా తంగళ్ల ఉదయ శ్రీనివాస్ పేరు ఖరారు చేయనున్నారు. ఇక రాజోడ్ నుంచి బొంతు రాజేశ్వరరావు దేవరప్రసాద్కు సీటు దక్కే అవకాశం ఉంది. కాకినాడ పార్లమెంట్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జైనుతున్నారు. వర్మ, ఇప్పటి వరకు పొత్తుల లెక్కలకు సంబంధించి ఉత్కంఠ, ఇక ఏ సీటు ఎవరికి దక్కపోతుందనే మరి ఉత్కంఠ. సో ఎప్పుడు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది, ఎప్పుడు లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది? సతీష్, ప్రస్తుతం వైసీపీకి సంబంధించి అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తాజాగా పొత్తులో భాగంగా వెళ్తున్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించి ఈ సీట్ల ప్రకటన ఎప్పుడు అనేది ఉత్కంఠగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా నిన్నటి వరకు ఈ పొత్తుల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక చర్చలు కూడా జరిపిన తర్వాత ఈ రోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం లోపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్నటువంటి రెండో లిస్టు, ముఖ్యంగా 3 పార్టీలకు సంబంధించి పొత్తులో భాగంగా వెళ్తున్నటువంటి సీట్ల ప్రకటన అయితే ఖచ్చితంగా ఉంటుందని ఆయా పార్టీల నేతల నుంచి అయితే సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కాకినాడ కోనసీమ జిల్లాలకు సంబంధించి 14 అసెంబ్లీకి 2 పార్లమెంటు స్థానాలు ఉంటే అందులో జనసేన 3 స్థానాల నుంచి అలాగే 1 పార్లమెంట్ స్థానం నుంచి అయితే పోటీ చేస్తుంది. ఇప్పటికే కాకినాడ రూరల్ కు సంబంధించి పంతం నానాజీని ప్రకటించడం జరిగింది. అలాగే పిఠాపురం, రాజోలుకు సంబంధించి 2 సీట్లు, ఏదైతే 14 సీట్లలో 3 సీట్లను అయితే జనసేన అయితే ఇప్పటికే కేటాయించడం జరిగింది. ఈ 3 సీట్లలోని అభ్యర్థుల్ని ఒక కాకినాడ రూరల్ కి అయితే ఇప్పటికే ప్రకటించిన, అటు పిఠాపురం నుంచి ఏదైతే కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేదంటే పిఠాపురం అసెంబ్లీ నుంచి వెళ్తారా అని చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది. దానికి కూడా ఈ రోజు అయితే తెరపడే అవకాశం ఉంది. ఒకవేళ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయకపోతే అక్కడ ఇప్పటికే ఆశావాహులుగా ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కి ఆ సీటు కేటాయిస్తారా ఏంటన్నది ఒక స్పష్టత ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో 2019లో ఒకే ఒక సీటు రాజోల్ నుంచి కైవసం చేసుకున్న సందర్భంలో అటు తర్వాత ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీకి మరలిపోయిన పరిస్థితులు. ప్రస్తుతం అక్కడ ఆశావాహులుగా బొంతు రాజేశ్వరరావు అలాగే దేవరప్రసాద్, వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం పేర్లు ఎవరైనది ఖరారు కావాల్సి ఉంది. అలాగే కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి సీటు కూడా జనసేన ఖాతాలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తారు ఖచ్చితంగా లోక్సభకి అని చెప్పి కూడా తాజాగా ఏదైతే హస్తంలో చర్చలు జరిపిన సందర్భంలో కూడా కొన్ని కథనాలు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఈసారి ఖచ్చితంగా లోక్సభకి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఖరారు కూడా చేసినట్టుగా అయితే అధికార వర్గాల నుండి సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే గనక ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ సాధిస్తాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలంగా అసెంబ్లీ సీట్లు సాధిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం కూడా ఉంటుందన్న నేపథ్యంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం కూడా ప్రస్తుతం నడుస్తోంది. ఇక బీజేపీకి సంబంధించి ఏదైతే కాకినాడ కోనసీమ జిల్లాలకు సంబంధించి 2 అసెంబ్లీ సీట్లు అయితే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా కాకినాడ అర్బన్ అలాగే పి గన్నవరం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం నియోజకవర్గం నుంచి ఈ 2 జిల్లాల్లో పోటీ చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించడం, ఆ 2 సీట్లు కూడా తమకు కావాలంటూ కూడా అడిగినట్లుగా అయితే తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఇప్పటికే
పీగన్నవరం సీట్ ని టీడీపీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సరిపిల్ల రాజేష్ మహాసేన రాజేష్ ని ప్రకటించడం జరిగింది. అయితే అక్కడ స్థానికుడు కాదంటూ కూడా అతను వ్యతిరేకించిన సదపరంలో ప్రస్తుతం ఆ సీట్ ను కూడా అభ్యర్థిని మార్చాలని టీడీపీ కూడా భావించిన నేపథ్యంలో ఆ సీటు అక్కడ బలంగా ఉన్న నేతని అయితే బీజేపీకి అక్కడ ఆశావాహులుగా ఉన్నటువంటి అయ్యాజీ వేమాని నియమించేందుకు బీజేపీ కోరినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఏదైతే బీజేపీకి సంబంధించి అలాగే జనసేనకు సంబంధించి 5 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీటు అయితే పోటీ చేసేందుకు ఇప్పటికే ఖరారు కాబడింది. ఇక అభ్యర్థుల ప్రకటన ఒకటే తర్వాయిగా అయితే ప్రస్తుతం తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ.